అమ్మ నమస్తే. నమస్తే. ఇగో ఇప్పుడున్న కాలంలో మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే ఇప్పుడున్న కాలంకి అంటే ఇప్పుడున్న యూత్‌లకి తెలుస్తది. ప్రేమించి పెళ్లి చేసుకునుడు మంచిదా? లేదంటే అమ్మ నాన్న చూసి చేసుకున్న పెళ్ళిళ్ళు మంచిదో చెప్పు? అమ్మ నాన్న చూసిన పెళ్ళిళ్ళే మంచి. ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్నడుకున్నా ఇడిపోతుంటాయి. మంచిగుండయి. ఇక మనం చూసిన పెళ్ళిళ్ళు అయితే తల్లిదండ్రులు చూసిన పెళ్ళిళ్ళు అయితే మంచిగుంటాయి. ఎవరు నలుగురిని నింపచ్చు, నలుగురితోని మాట్లాడచ్చు, పంపియచ్చు. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు కూడా నలుగురితో మాట్లాడతారు, నలుగురితో మంచిగుంటారు. ఇక నలుగురితో కలిసిపోతారు కదా! అట్లా ఏడకెళ్ళి అవుతుంది. అప్పుడు అందరినీ పెద్ద మనుషులను నిలబెట్టి చేసిన పెళ్ళిళ్ళు కావు కదా. పెద్ద మనుషులను నిలబెట్టి చేసిన పెళ్ళిళ్ళు అయితే పెద్ద మనుషులను తీసుకొచ్చి పంచాయతీ పెట్టి పంపిస్తారు. ఇలా నీకు వీళ్ళకేం పంచాయతీ పెడతాం, వీళ్ళకేం పంచాయతీ పెడతాం. ప్రేమించుకున్నారు, చేసుకున్నారు ఎవ్వ, ఇప్పుడు విడిపోయిర్రు అంటారు. ఇప్పుడున్న కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు బెటరా? లేదంటే అమ్మ నాన్న చూసి చేసిన పెళ్ళిళ్ళు బెటరా? ఇప్పుడున్న కాలంలో మాట్లాడితే అమ్మ నన్ను చేసిన పెళ్ళిలో బెటర్ నాకు అడిగితే. ఈరోజు కాలంలోన అబ్బాయిలు అస్సలు బాగాలేదు. సోషల్ మీడియా అస్సలు మంచి రెస్పాన్స్ కూడా ఉండట్లేదు. లైక్స్ కోసము ఇట్లా అట్లా చేయడం, అబ్బాయిలు దాన్ని చూసి ఇట్లా చేయడం. అందుకే ఇప్పుడున్న కాలంలో పేరెంట్స్ చూసిన మ్యారేజ్ చేస్తే బెటర్. అంటే పేరెంట్స్ చూసిన మ్యారేజ్ ఏంటంటే కొంతమంది అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే మంచి అర్థం ఉంటుంది. అంటే ఒకరినొకళ్ళు తెలుస్తుంది. అమ్మ నాన్న చూసిన పెళ్ళిళ్ళు చేసుకుంటే వాటికి అర్థం ఉండట్లేదు. అంటే వాళ్ళ గురించి మేము తెలుసుకోలేకపోతున్నాము, అందుకే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అనేసి పబ్లిక్ అంటారు. మరి ఇది ఇదేలా చేయాలి? అవును, ఒక రకంగా అది కరెక్టే. ప్రేమిస్తున్నామంటే ప్రేమించిన అబ్బాయి ఎట్లాంటోడో అది తెలుసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్నాక మీరు పెళ్లి చేసుకోవాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాకనే చేసుకోవాలి. ఇప్పుడు ఒక రిలేషన్కి వెళ్తున్నారంటే ఆ అబ్బాయి గురించి అన్నీ కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. అన్నీ తెలుసుకోవాలి, తర్వాత మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి. ఏం తెలీదు ఇట్లా వర్షిని అఘోరి లాగా అట్లా చేయకూడదు. నమస్తే అమ్మ. నమస్కారం. సరే, ఇప్పుడున్న కాలంలో గిసొంటి కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గొప్ప అంటారా? లేదంటే అమ్మ నాన్న చూసిన పెళ్ళిళ్ళు చేసుకోవడం గొప్ప అంటారా? మీరు చెప్పండి అమ్మా. అమ్మ నాన్న చేసినరా ప్రేమించడం అనేదో కాదు. ఫస్ట్ ప్రేమ అనేది ఏంటి అనేది పిల్లలు అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించి అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అది ప్రేమ. కానీ ప్రేమించడం మర్చిపోవడం లాంటివి చేస్తే అది ప్రేమ కాదు. ప్రేమ అనేది తల్లిదండ్రులు పుట్టినప్పటి నుండి వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకుంటారు కదా. వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళని మోసం చేయడం అది కాదు నిజమైన ప్రేమ. తల్లి తండ్రి మీద ప్రేమ ఉండాలి, మనం లవ్ చేసిన వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. వాళ్ళని ఒప్పించి వీళ్ళతో పెళ్లి చేసుకుంది అది నిజమైన ప్రేమ. ప్రేమ అంటే ప్రేమించడం మర్చిపోవడం కాదు. ప్రేమించడం అర్థం చేసుకొని ప్రేమ పెళ్ళిని ఒప్పించి పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోవడం నిజమైన ప్రేమ. ప్రేమ పెళ్ళిళ్ళు మంచిదా? లేదంటే అమ్మ నాన్న చూసి చేసిన పెళ్ళిళ్ళు బెటరా? అసలు ఇప్పుడు ఉన్న కాలంలో ఏ పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ 2 రోజుల తర్వాత 3 రోజులు పెటాకులు అయిపోతున్నారు. సో దీని గురించి మీరేమంటారు అన్న? ఇక అమ్మ నాన్న చూసి చేసిన పెళ్ళిళ్ళే మంచిగా ఉంటాయి ఈ రోజులు బట్టి వాస్తవానికి. ఎందుకంటే కల్చర్ బాగాలేదు. అబ్బాయిలు అమ్మాయిల విషయాల మట్టి ఎటువంటి అబ్బాయిలు ఎటువంటి అమ్మాయిలు అనేది అర్థం కాకుంటుంది. వాళ్ళు ఏదన్నా ప్రేమ ఆకర్షణతోని వాళ్ళు ఉన్న వాళ్ళ వాళ్ళ ఏజ్ కరెక్టు సెక్షన్ లేదు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు లేరు. ఆ ఏజ్లో ప్రేమ ఆకర్షణ విధంగా వీళ్ళు ఆకర్షణకు లోనై వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే విధానంలో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ ఆకర్షణ విధంగా ఏమవుతుంది, వీళ్ళకు విడిపోవడం జరుగుతుంది. అదే అమ్మ నాన్న క్లారిటీగా చూసి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకొని ఏ టెన్షన్ లేకుండా ఒక విధంగా ఒక లొకేషన్లో వాళ్ళు చేసుకురంటే పెళ్ళి ఏ విధమైన టెన్షన్ ఉండకుండా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా విషయాలు వచ్చినా అమ్మ నాన్నతో చెప్పుకునేంత ఉంటుంది. అబ్బాయి అమ్మ వాళ్ళ నాన్న చెప్పుకోవడం, అమ్మాయి వీళ్ళ నాన్న చెప్పుకోవడం, వీళ్ళ ఒక విధంగా ఉంటుంది. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇంట్లో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.